నీ సారీ బోర్డర్ పెయింటింగ్ చాలా బాగుంది. నాకు కొనియొచ్చుగా. అరే మొద్దు, దిస్ ఈస్ బ్లాక్ ప్రింటింగ్. ఖాళీ ఉన్నప్పుడు చేసిస్తాలే. బ్లాక్ ప్రింటింగా? హలో గాయస్, వెల్కమ్ టు ఏ టు జెడ్ సిరీస్ ఆఫ్ డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్. ఈరోజు మన లెటర్ బి. బి ఫర్ బ్లాక్ ప్రింటింగ్. ఇది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ని యూజ్ చేసి టెక్స్ట్, ఇమేజెస్, డిజైన్ ప్యాటర్న్స్ని ప్రింట్ చేస్తారు. ఇవి చాలా ఈజీగా కనిపిస్తున్నా దీనికి పేషెన్స్ కావాలి. ఆర్టిస్ట్ వుడ్ మీద డిజైన్ని కార్వ్ చేసి ఆ బ్లాక్స్ని డయబుల్ కలర్లో డిప్ చేసి ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేస్తారు. దీనికి ఆరిజిన్ చైనాలో ఉన్నప్పటికీ మన ఇండియన్ హిస్టరీలో ఈ బ్లాక్ ప్రింటింగ్ 12th సెంచరీ ముందు నుంచే స్టార్ట్ చేశారు. బట్ దీనికి క్రేజ్ మాత్రం మొఘల్ ఎంపైర్లో వచ్చింది. ప్రస్తుతానికి మన ఇండియాలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి బ్లాక్ ప్రింటింగ్ని యూజ్ చేసి ఫ్యాబ్రిక్స్ని ప్రింట్ చేస్తున్నారు. మన ఆంధ్ర, తెలంగాణలో కలంకారీ తెలుసుగా. కలంకారీ కూడా బ్లాక్ ప్రింటింగ్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ యూజ్ చేసి చేస్తారు. ఇది అంతా ఓకే. మరి నా బడ్జెట్లో రీక్రియేట్ చేయడం ఎలా? ఓకే. సింపుల్గా మనకి మీషోలో ఇలాంటి బ్లాక్స్ దొరుకుతాయి. అవి యూజ్ చేసి నీకు నచ్చిన ఫ్యాబ్రిక్ అండ్ కలర్స్తో నువ్వు కూడా రీక్రియేట్ చేయొచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఈ రీల్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ ఫాలో. కుదిరితే మీ థాట్స్ అండ్ ఐడియాస్ని కామెంట్స్లో నాకు షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెటర్ సితో.